Hi everyone, welcome to my channel Way to Nursing. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి MI myocardial infarction. It is a serious medical condition where a part of heart muscle or cardiac muscle damage or dies due to lack of blood supply. సో సఫిషియంట్ బ్లడ్ సప్లై అనేటువంటిది ఎప్పుడైతే సమ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ మజిల్ లేదంటే కార్డియాక్ మజిల్కి సఫిషియంట్గా బ్లడ్ సప్లై అనేటువంటి సర్క్యులేట్ అవ్వకపోతే అక్కడ ఇస్కిమియా అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇస్కిమియా మీన్స్ insufficient blood supply. Ischemia means insufficient blood supply. Ischemia leads to infarction. మనకు కంటిన్యూస్గా ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అటువంటిది స్టాప్ అవుతుందో లేదంటే సఫిషియెంట్గా అందట్లేదో అక్కడ ఉన్నటువంటి టిష్యూ కానీ సెల్స్ కానీ డ్యామేజ్ అన్న అవ్వచ్చు, చనిపోవడం అన్న జరగవచ్చు. సో డ్యూ టు దిస్ వన్ లీడ్స్ టు MI. సో myocardial infarction is a serious medical condition where a part of heart muscle is damaged or dies due to lack of blood supply. ఈ lack of blood supply అనేటువంటిది దేని వల్ల రావచ్చు? డ్యూ టు ఎనీ బ్లాక్ మీన్స్ క్లాట్. హార్ట్ అనేటువంటిది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా, సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఎనీ బ్లడ్ క్లాట్స్ అన్నా ఉండొచ్చు ఆర్ ఎంబోలై. ఎంబోలై మీన్స్ ఎయిర్ అనేటువంటిది బ్లడ్ సర్క్యులేషన్ లోపల క్లాగ్ అయినప్పుడు. నెక్స్ట్ లిపిడ్ ప్లేక్స్. ప్లేక్స్ అంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ లోపల అవి ప్లేక్స్ లాగా ఫామ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది స్టాప్ చేయొచ్చు. డ్యూ టు థ్రాంబై అంటే బ్లడ్ క్లాట్ ఆర్ ఎంబోలై ఆర్ లిపిడ్ ప్లేక్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సఫిషియెంట్గా జరగదు. సో డ్యూ టు దిస్ వన్ ఇట్స్ లీడ్స్ టు ఇస్కిమియా. ఇస్కిమియా మీన్స్ ఇన్సఫిషియంట్ బ్లడ్ సప్లై. ఇస్కిమియా లీడ్స్ టు ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే క్రానిక్గా అంటే కంటిన్యూస్గా ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సఫిషియెంట్గా జరగట్లేదో అప్పుడు ఆ టిష్యూ ఆ సెల్స్ అనేటువంటివి డ్యామేజ్ అన్న జరగవచ్చు, చనిపోవచ్చు. సో ఇది మెయిన్లీ హార్ట్ మజిల్లో అంటే కార్డియాక్ మజిల్లో మయోకార్డియంలో జరుగుతుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు MI మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సో ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అనేటువంటిది మనము తెలుసుకుందాం. సో సైన్స్ అనేవి మనము చూసి గుర్తుపట్టేవి గుర్తులు, ఇంకా సిమ్టమ్స్ మీన్స్ లక్షణాలు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద చెస్ట్ పెయిన్. సివియర్ చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. ఒక పర్సన్కి MI వచ్చినప్పుడు సివియర్ చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. చెస్ట్ పెయిన్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే ప్రిక్ చేస్తున్నట్టుగా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటుంది. అండ్ రేడియేటింగ్ పెయిన్. రేడియేటింగ్ మీన్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పాస్ ఆన్ అవ్వడం. సో రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే చెస్ట్ పెయిన్ అనేటువంటిది చెస్ట్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి లెఫ్ట్ నెక్, జా, షోల్డర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. సో చెస్ట్ పెయిన్ అటువంటి చెస్ట్లో స్టార్ట్ అయ్యి రేడియేటింగ్ టు లెఫ్ట్ నెక్, లెఫ్ట్ జా, లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అనేటువంటిది అవుతూ ఉంటుంది అన్నట్టు. పెయిన్ ఒక దగ్గర సస్టైన్గా ఉండకుండా రేడియేట్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ సిమ్టమ్ ఈజ్ ద ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్. మనకు బ్లడ్లోనే ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సప్లై అనేటువంటిది జరుగుతుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ రిసీవ్స్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ విత్ బ్లడ్ ఓన్లీ. సో ఎప్పుడైతే సఫిషియెంట్గా ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అనేటువంటి సప్లై అవ్వట్లేదో ఆ పేషెంట్కి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఎస్ఓబి మీన్స్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. రెస్పిరేషన్ అనేటువంటిది తను సఫిషియెంట్గా తీసుకోలేడు.
ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా నీడ్ ఉంటుంది బాడీకి. సో సఫిషియెంట్గా అందట్లేదు కాబట్టి ఎయిర్ హంగర్ అనేటువంటిది ఉంటుంది. అంటే రెస్పిరేషన్ అనేది ఎక్కువ సార్లు తీసుకుంటారు. అంటే ఎస్ఓబి లీడ్స్ టు టెకిప్నియా. టెకిప్నియా మీన్స్ ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. మనం నార్మల్గా తీసుకున్నటువంటి రెస్పిరేషన్స్ కంటే ఎక్కువ సార్లు తన రెస్పిరేషన్స్ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఫెటిగ్ డ్యూ టు ఎస్ఓబి, డ్యూ టు చెస్ట్ పెయిన్, ఫెటిగ్ అండ్ టైర్డ్నెస్ అనేటువంటిది పేషెంట్ ఫేస్ లోపల కనిపిస్తూ ఉంటుంది. చాలా టైర్డ్నెస్ అనేటువంటిది ఉంటుంది, ప్లస్ ఫెటిగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద డిస్నియా. డిస్నియా మీన్స్ హీఈస్ డిస్కంఫర్ట్, అంటే తను రెస్పిరేషన్స్ని ప్రాపర్గా తీసుకోలేకపోతున్నాడు. సో దట్ మీన్స్ డిస్నియా అనేటువంటిది ఉంటుంది. సో మెయిన్లీ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ ఈజ్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ రేడియేటింగ్ ఫ్రమ్ చెస్ట్ టు లెఫ్ట్ నెక్, లెఫ్ట్ జా, లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి మనకు పెయిన్ అటువంటిది రేడియేట్ అవుతుంటుంది. ప్రొఫ్యూస్ సెట్టింగ్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై, ఎస్ఓబి, ఎయిర్ హంగర్ అనేటువంటిది ఉంటుంది. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లీడ్స్ టు టెకిప్నియా, అంటే ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. టెకిప్నియా మీన్స్ ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. ఫెటిక్ అండ్ టైర్డ్నెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సప్లై. డిస్నియా అంటే తను సఫిషియెంట్గా రెస్పిరేషన్స్ అనేటువంటి తీసుకోలేకపోతాడు. ఇవన్నీ సిమ్టమ్స్ అనేటివి మనకు షో చేస్తాయి. సో మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తాము? వన్స్ ఈ కంప్లైంట్స్ తోటి ఒక పర్సన్ మన హాస్పిటల్ సెట్టింగ్కి వచ్చినప్పుడు, అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ దగ్గరికి వచ్చినా లేదంటే హాస్పిటల్ సెట్టింగ్కి ఈ కంప్లైంట్స్ తోటి ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పేషెంట్ని మేక్ హిమ్ కంఫర్టబుల్. మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్. బెడ్ పైన కానీ స్ట్రెచర్ పైన కానీ ఫస్ట్ పేషెంట్ని కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచాలి. నెక్స్ట్ మానిటర్ కనెక్ట్ చేసుకోవాలి. మానిటర్ కనెక్ట్ చేసేసుకొని పేషెంట్ యొక్క వైటల్స్ మీన్స్ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ, SpO2, పెయిన్ లెవెల్ ఏ విధంగా ఉందని మనం అవన్నీ చెక్ చేసుకోవాలి. మెయిన్లీ వైటల్స్ చెక్ చేసుకోవాలి. మానిటర్ తర్వాత నెక్స్ట్ ఈసీజీ మీన్స్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఇది అంటే మన హార్ట్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది, అంటే కండక్షన్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేది మనకు ఒక వేవ్ ద్వారా ఈసీజీ లోపల ఒక గ్రాఫ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈసీజీ లోపల మనకు ST ఎలివేషన్స్ అనేవి ఉంటాయి. ST ఎలివేషన్స్ మెయిన్లీ మనకు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ని తెలియజేస్తాయి. సో ఈసీజీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో వీటి ద్వారా మనము పేషెంట్ MI తోటి సఫర్ అవుతున్నాడు అనేసి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. వన్స్ ఏంటి, మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ అండ్ కనెక్ట్ ద పేషెంట్ టు ద మానిటర్ లోపల మనం వైటల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. TPR, BP, SpO2 అవి చెక్ చేసుకోవాలి. అండ్ ఈసీజీ అనేటువంటిది దాంట్ లోపల ST ఎలివేషన్స్ అనేవి మనకు MIని షో చేస్తాయి అన్నట్టు. వన్స్ ST ఎలివేషన్స్ ఉన్నాయనేసి మనకు డాక్టర్ కానీ, అంటే డ్యూటీ డాక్టర్ ఆర్ CMO ఫిజిషియన్ ఎవరైనా MI ఉందని చెప్పేసి తనకు డయాగ్నోస్ చేసినప్పుడు నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్. MIకి ప్రిస్క్రైబ్డ్ లోడింగ్ డోస్ అనేటువంటిది ఉంది. లోడింగ్ డోస్ ఎవరైతే పేషెంట్ మనకు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఈ సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు అండ్ ఈసీజీలో మనకి ST ఎలివేషన్స్ తోటి వన్స్ ఇది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అని డయాగ్నోస్ చేసినప్పుడు మనకు డాక్టర్, అక్కడున్న ఫిజిషియన్ కావచ్చు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కావచ్చు, మనకు లోడింగ్ డోస్ ఇవ్వమని చెప్పేసి అని మనకు అడ్వైస్ చేస్తారు. సో చేయగానే ఆ పర్సన్కి మనం లోడింగ్ డోస్ అనేటువంటిది ఇవ్వాలి. ఈ లోడింగ్ డోస్ గురించి మీరు ఈవెన్ క్లినికల్ సెట్టింగ్లో ఉన్నా సరే, ఇన్ ట్రైనింగ్లో ఉన్నా సరే మీకు మీ ప్రొఫెషనల్ అండ్ వాళ్ళు తెలియజేస్తారు. సో ఈ లోడింగ్ డోస్ అని ఇచ్చినప్పుడు వితిన్ 5 to 10 minutes లోపల సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా డ్రాప్ ఐ ప్లస్ 2D ఈకో ద్వారా అసలు ఈ MI ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఏది డ్రాప్ ఐ ప్లస్ 2D ఈకో, ఈ 2 టెస్ట్ల ద్వారా మనము అసలు MI ఏ విధంగా వచ్చింది, ఎందుకు, ఆ ప్రాపర్ రీజన్ ఏంటిది అనేటువంటిది మనము ఈ డ్రాప్ ఐ 2D ఈకోలో మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేయవచ్చు. సో దిస్ వన్ ఈజ్ ద మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. MI మీన్స్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఒక సీరియస్ మెడికల్ కండిషన్ వేర్ ఏ పార్ట్ ఆఫ్ హార్ట్ మజిల్, కార్డియాక్ మజిల్ ఈస్ డ్యామేజ్ ఆర్ డైస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై ఎందుకోసము బ్లడ్ సప్లై అనేటువంటిది సఫిషియెంట్గా లేదు, డ్యూ టు థ్రాంబై అంటే ఎనీ బ్లడ్ క్లాట్
ఆర్ ఎంబోలే ఎయిర్ ఫార్మేషన్ అయినా లేదంటే ఎనీ లిపిడ్ ప్లేక్స్ అనేటువంటిది ఈ కరోనరీ ఆర్టరీస్ అంటే ఏవైతే మయోకార్డియంకి బ్లడ్ సర్క్యులేషన్ అంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సప్లై చేస్తున్నాయో వాటిని కరోనరీ ఆర్టరీస్ అని చెప్పేసి అని అంటారు. కరోనరీ ఆర్టరీస్. కరోనరీ ఆర్టరీస్ మన హార్ట్కి బ్లడ్ సప్లై అనేది చేస్తాయి అన్నట్టు. వన్స్ ఈ కరోనరీ ఆర్టరీస్ లోపల ఎనీ థ్రాంబై ఆర్ ఎంబోలై ఆర్ ఎనీ ప్లేక్స్ బ్లాక్ అనేది చేసినప్పుడు దట్ లీడ్స్ టు ఇష్కిమియా. ఇష్కిమియా అంటే ఇన్సఫిషియంట్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సఫిషియెంట్గా జరగట్లేదు. ఇష్కిమియా లీడ్స్ టు ఇన్ఫెక్షన్. వన్స్ ఇది కంటిన్యూస్గా అదే విధంగా సఫిషియెంట్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ఒక పార్ట్కి కానీ ఒక టిష్యూకి కానీ ఒక సెల్స్కి కానీ సఫిషియెంట్గా అందట్లేదు అంటే దట్ మే లీడ్స్ టు డ్యామేజ్ ఆర్ డెత్ ఆఫ్ ద సెల్స్ ఆర్ టిష్యూ. సో వన్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎంఐ అనేటువంటిది డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే ఇది మెయిన్లీ మయోకార్డియంలో జరుగుతుంది కాబట్టి ఎంఐ అని చెప్పేసి అని మనం దీన్ని డయాగ్నోస్ చేసుకుంటాం. ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లోపల ఆ పేషెంట్ ఏం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? చెస్ట్ పెయిన్ ఉంటుంది. చెస్ట్ పెయిన్, ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్, ద ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అండ్ రేడియేటింగ్. రేడియేటింగ్ మీన్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పాస్ ఆన్ అవుతుంది. ఫ్రమ్ చెస్ట్ టు లెఫ్ట్ నెక్, లెఫ్ట్ జా, లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతుంది. ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్ ఉంటాయి డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. ఎస్ఓబి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. ఎందుకంటే బాడీ మొత్తానికి సఫిషియెంట్గా ఆక్సిజన్ సప్లై అనేటువంటిది అవ్వట్లేదు కాబట్టి పేషెంట్కి ఎయిర్ హంగర్ ఉంటుంది. డ్యూ టు దట్ టెకిప్నియా అనేటువంటిది ఉంటుంది. అంటే ఇంక్రీజ్డ్ రెస్పిరేషన్స్. టెకిప్నియా మీన్స్ ఇంక్రీజ్డ్ రెస్పిరేషన్స్. నార్మల్గా రెస్పిరేషన్స్ వచ్చేసి మనకు 16 to 20 నార్మల్ బ్రెత్స్ పర్ మినిట్ ఉంటే మనకు టెకిప్నియా లోపల అప్ టు 30 ఎబో వరకు కూడాను ఉండొచ్చు. అంటే తనకు సఫిషియంట్ ఆక్సిజన్ సప్లై ఉండట్లేదు కాబట్టి. నెక్స్ట్ ఫెటిగ్ అండ్ టైర్డ్నెస్ డ్యూ టు ఎస్ఓబి అండ్ చెస్ట్ పెయిన్ వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డిస్నియా, తను సఫిషియెంట్గా ఆక్సిజన్ కూడాను సఫిషియెంట్గా రెస్పిరేషన్స్ కూడా తీసుకోలేకపోవడం అంటే రెస్పిరేషన్లో కూడా తనకు డిస్కంఫర్ట్ అనేటిది ఉంటుంది. సో మనం ఏ విధంగా డయాగ్నోస్ చేస్తాము? వన్స్ ఈ పేషెంట్ ఈ సిమ్టమ్స్ తోటి రాగానే ఫస్ట్ మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ అంటే తనను కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచి మానిటర్ కనెక్ట్ చేసుకోవాలి. మానిటర్ కనెక్ట్ చేసేసుకొని వైటల్స్ చెక్ చేయాలి. టీపీఆర్, బీపీ, ఎస్పీఓ2 అవన్నీ చెక్ చేసేసి ఈసీజీ తీయాలి, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఈ గ్రాఫ్ లోపల మనకు హార్ట్ యొక్క కండక్షన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే పంపింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనకు గ్రాఫ్ ద్వారా తెలియజేస్తుంది. సో ఈసీజీ లోపల ఎస్టీ ఎలివేషన్స్ ఉన్నప్పుడు అది ఎంఐ అని చెప్పేసి అనేసి డయాగ్నోస్ చేస్తారు. సో వన్స్ ఈసీజీ తీసిన తర్వాత ఎంఐ అని డయాగ్నోస్ చేసిన తర్వాత మనకు ఆ ఫిజిషియన్ లేదంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లోడింగ్ డోస్ ఇవ్వమని చెప్పేసి అని అంటారు. సో లోడింగ్ డోస్ షుడ్ బి గివెన్ అండర్ మెడికల్ సూపర్విజన్ ఓన్లీ. సో లోడింగ్ డోస్ ఇచ్చాక వితిన్ 10 to 15 minutes లోపల పేషెంట్కి ఈ సిమ్టమ్స్ మొత్తం రెడ్యూస్ అయిపోయి హీ విల్ బి కంఫర్టబుల్. సో వన్స్ పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక ట్రాపై ప్లస్ 2D ఈకో ద్వారా మనం ఫర్దర్గా అసలు ఎందుకు ఈ సిమ్టమ్స్ అనేవి రేజ్ అయ్యాయి అంటే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఎక్కడ బ్లాక్ ఉందనేటువంటిది ప్రాపర్గా మనము డయాగ్నోస్ అనేటువంటిది చేసుకోగలుగుతాము. ఈ వీడియోలో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకున్నాము. ఈ టాపిక్కి సంబంధించినటువంటి డౌట్స్ని మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మీ డౌట్స్ని నాకు తెలియచేస్తే వాటిని నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో డిస్కషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ.